ఓం నమ శివాయ. శివానందలహరి 20వ శ్లోకము. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశాఖ స్వటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. తాత్పర్యం ఏంటంటే శ్లోకానికి, శివ ప్రభు, నా హృదయమనే మర్కటము ఎల్లప్పుడూ మోహమనే అడవి యందు సంచరిస్తుంది. జవ్వనుల స్తన్న పర్వతాలపై నాట్యం చేస్తాను. ఆశలని కొమ్మలపై అంతటా స్వేచ్ఛగా వేగంగా సంచరిస్తాను. ఓ కపాలి ఆదిభిక్షు, మిక్కిలి చంచలమైన నా హృదయం అనే కోతిని దృఢంగా భక్తితో బంధించి నీ స్వాధీనము చేసుకో. నా మనసు చంచలమైన కోతి వంటిది. అది స్థిరత్వం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దానిని భక్తి భరితం చేసి నీ ఆధీనం చేసుకో. నీవు ఆదిభిక్షుడవు. బ్రహ్మ పుర్రె నీ చేతిలో ఉంది. దానికి తోడు నా మనసు అనే కోతిని కూడా నీతో తిప్పుకుంటే నీకు భిక్ష బాగా లభిస్తుంది. నాకు నీ సాన్నిధ్యము లభిస్తుంది. ఈ శ్లోకాన్ని తాత్పర్యం అనమాట. అయితే శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఆ శివానందలలో ఈ 20 శ్లోకంలో ఈ 20వ శ్లోకం అంటే 20 శ్లోకము చాలా చాలా ముఖ్యమైనది. మనిషికి ఉండే లోపాలను, ఆ లోపాల నుండి బయటపడే మార్గాన్ని శంకర్లు మనకు ఈ శ్లోకం ద్వారా తెలియపరిచారు. మనిషికి ఉన్న మనసు చాలా ప్రధానమైన అవయవం. మనసు మిక్కిలి చంచలమైంది. చంచలం ఇహి మనః కృష్ణ అన్నాడు గీతలో అర్జునుడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగో అనగా మనిషి పతనానికి బ్రహ్మ పదసిద్ధికి కూడా మనసే ప్రధానం. ఆ మనసును కూడా శంకర్లు కోతితో పోల్చారు. మనసుకి కోతికి సమాన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోతి ఒక చోట స్థిరంగా ఉండదు, దానికి చపలత్వం ఎక్కువ. మనసు కూడా అంతే. మనిషిలో ఉండే మోహాన్ని అరణ్యంలో పోల్చారు శంకర్లు. మోహం అంటే సంసార వాంఛ, కామమోహ్య మమకారంతో వ్యామోహ మమకారాలతో నిండి ఉండేది మోహం. అలాగే అరణ్యం దట్టమైన భారీ వృక్షాల్లో అడవి జంతువులతో, గుట్టలతో, లోయలతో నిండి ఉంటుంది మనస్సు అనే కోతి. ఈ మోహం అనే అరణ్యంలో నిరంతరము తిరుగుతూ ఉంటుందట. మనసు అనే కోతి స్త్రీల స్తనముల అనే పర్వతాగ్రాలపై తిరుగుతోందంట. కోతి పర్వతాలపై తిరుగుతుంది. మనసు అనే కోతి కోరికలు అనే కొమ్మలపై గంతులు వేస్తూ ఉంటుందంట. ఇంకా ఈ శ్లోకం గురించి వివరాలు వినాలనుకుంటే కింద లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు పూర్తి వివరాలు